ఎస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన గులాబీ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా చేజార్చుకోకూడదనే ఉద్దేశంతో ఉంది. అటు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ తమ 2 ఏళ్ల పాలనకు జూబ్లీ హిల్స్ బైపోల్ ఒక రెఫరెండంగా భావిస్తోంది. అందుకే ఎలాగైనా జూబ్లీ హిల్స్ లో గెలిచి పట్టు సాధించాలని భావిస్తోంది. ఇక బీజేపీ విషయానికి వస్తే అర్బన్ లో బలపడుతోన్న కమలం పార్టీ ఒకవేళ జూబ్లీ హిల్స్ లో గెలిస్తే మాత్రం బోనస్ అనే చెప్పొచ్చు. దీంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను అన్ని పార్టీలు చావో రేవో అన్నట్లు తీసుకున్నాయి. అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. తమ పార్టీకే ఓటేయాలంటూ నియోజకవర్గంలోని ప్రతి ఇంటి తలుపులు తట్టారు. బస్తీలు, వార్డులను కూడా చుట్టేశారు. ఎస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వార్ మొదలైంది. ఉదయం నుంచి పోలింగ్ మొదలైంది. పోలింగ్ సంబంధించిన డీటెయిల్స్ మరింతగా అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, పోలింగ్ ఎలా కొనసాగుతోంది? ప్రస్తుతం పోలింగ్ పర్సెంటేజ్ ఎంత? ప్రతి 2 గంటలకు విడుదల చేస్తూ ఉంటారు. పోలింగ్ పర్సెంటేజ్ ఎలా కొనసాగుతోంది? ఏదైనా పోలింగ్ కేంద్రంలో ఏమైనా సమస్యాత్మకమైన సమస్యలు వచ్చాయా? ఎలా జరుగుతోంది? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా పోలింగ్ అయితే ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది. ఉదయం 10 గంటల వరకు కూడా పోలింగ్కు సంబంధించిన మాత్రం 10.02 అంటే 2% సంబంధించినంత వరకు మాత్రం ఇప్పటివరకే పోలింగ్ కూడా నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం ఇప్పటివరకే ఓటర్లు కూడా బారులు తీరిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మనం ఏరియాకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినంత వరకు మాత్రం ఆ కాలనీలు కూడా పరిశీలిస్తే మాత్రం మనం ఉన్న ఆ ప్లేస్కు సంబంధించిన మాత్రం ఈ ప్లేస్లో మొత్తం 3 పోలింగ్ బూతులు కూడా ఉన్నాయి. 3 పోలింగ్ బూతులకు సంబంధించి కూడా ఇప్పటివరకే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా పోలీసులు అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏదైతే ఇప్పటివరకు అధికారుల ఆ సూచన మేరకు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ పోలింగ్కు సంబంధించినందుకు మాత్రం ఆ ఓటింగ్ ఉపయోగించుకోవడానికి ఎవరైతే వస్తున్నారో వారికి ఇబ్బందులు కలగకుండా కూడా పూర్తిగా జాగ్రత్త తీసుకున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం ఓటింగ్ ఎవరికి పడబోతుంది, ఎవరికి ఓటర్లు పట్టగొట్టబోతున్నారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. 3 ప్రధాన పార్టీలకు సంబంధించి కూడా ప్రధాన పార్టీలు కూడా ఇప్పటివరకే ఎన్నికల బరిలో ఉన్నాయి. ఎన్నికల బరిలో ఉన్న ఆ పార్టీలకు సంబంధించి కూడా పార్టీలన్నీ కూడా మేమే గెలుస్తామన్నట్టు కూడా ఇప్పటివరకు ప్రచారాలు అయితే నిర్వహించాయి. కానీ ఇవాళ ఉదయం నుంచి ఆ పోలింగ్ ప్రక్రియను కూడా గమనిస్తే మాత్రం ఎవరికి ఓటింగ్ ఎక్కువ పడబోతుంది అనే దానిపైన కూడా ఒక ఆసక్తికర చర్చ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఆ పోలింగ్కు సంబంధించినందుకు మాత్రం ఒక పక్క కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 ప్రధాన పార్టీలు మాత్రం జూబ్లీ హిల్స్ పైన ఇప్పటివరకే దృష్టి పెట్టాయి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి మాత్రం ఇప్పటివరకే ప్రధాన పార్టీలన్నీ కూడా చుట్టుముట్టాయి. అదేవిధంగా బీఆర్ఎస్కు సంబంధించి కూడా మొదటి నుంచి కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎన్నికలకు సంబంధించిన మాత్రం ఆ ఎన్నికల నామినేషన్కు సంబంధించిన మాత్రం నామినేషన్ కావచ్చు, అదేవిధంగా ఆ అభ్యర్థికి సంబంధించిన మాత్రం ప్రకటన ముందే ప్రకటించిందని చెప్పుకోవచ్చు. ఎన్నికల నోటిఫికేషన్కు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే అభ్యర్థిని కూడా ప్రకటించింది. అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి కూడా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలందరూ కూడా నియోజకవర్గాన్ని చుట్టేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మాజీ మంత్రులు కావచ్చు, ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే పాగా వేశారు. పాగా వేసిన ఆ సమయంలో కూడా నియోజకవర్గానికి గత 10 ఏళ్లలో మాత్రం ఏ విధంగా అభివృద్ధి చేశారు అనే దానిపైన కూడా ఆ బీఆర్ఎస్ పార్టీకి కూడా వివరిస్తూ వచ్చింది. అదేవిధంగా 2 ఏళ్ల ఆ కాంగ్రెస్ పాలన మాత్రం కాంగ్రెస్ ఏమి చేయలేదంటూ కూడా ఒక పక్క ఆ ప్రచారం చేస్తూ కూడా బీఆర్ఎస్ అయితే అడుగులు వేసింది. దాంతోపాటుగా ఆ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు సంబంధించి కూడా కాంగ్రెస్ ఆ పాలన ఆ రెఫరెండంగా కూడా ఆ కాంగ్రెస్ భావిస్తుందనే విధంగా కూడా ఒక ప్రచారం అయితే జోరుగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 ఏళ్ల ఆ కాంగ్రెస్ పాలనకు సంబంధించి మాత్రం కాంగ్రెస్ హైదరాబాద్ నగరంలో మాత్రం చాలా వరకు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా ఒక పక్క చెప్తున్న సందర్భంలో మాత్రం బీఆర్ఎస్ కూడా ఆ కాంగ్రెస్ ను కూడా టార్గెట్ చేస్తూ కూడా బోర్డు కూడా అడుగులు వేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఆ బీఆర్ఎస్ చేసిన అభివృద్ధికి సంబంధించి 5,000 కోట్లకు పైగా కూడా ఆ రూపాయలతో కూడా అభివృద్ధి చేస్తాము. అభివృద్ధికి పూర్తి స్థాయిలో మాత్రం హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది ఆ బీఆర్ఎస్ పార్టీ అనే విధంగా కూడా ఒక పక్క ప్రచారాలు అయితే నిర్వహించింది. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వారితో పాటుగా డివిజన్ల వారీగా కూడా 7 డివిజన్లకు ఇన్ఛార్జీలు వేయడం, 55 మంది ఇన్ఛార్జీలు కూడా నియమించి ఆ ఇన్ఛార్జీలు అందరితో కూడా ప్రతిరోజు కూడా ప్రచార కార్యక్రమాలు కూడా ఆ గడపకు వెళ్ళి నిర్వహించారు. అదేవిధంగా బాకీ కార్డ్స్ కూడా పంపిణీ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందుకు మాత్రం ఏ విధంగా అయితే ప్రజలకు హామీలు ఇచ్చిందో హామీలన్నిటిని కూడా నెరవేర్చలేకపోయింది అనే విధంగా కూడా
కాంగ్రెస్ పైన కూడా బీఆర్ఎస్ అయితే ఆరోపణలు చేసింది. అందులో భాగంగానే ఆ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టిందని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో మాత్రం ఆ జూబ్లీస్ ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనే దానిపై కూడా ఇప్పటివరకు ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. జూబ్లీస్లో ఆ ఎన్నికకు సంబంధించినందుకు మాత్రం ఆ ఎన్నిక ఏదైతే ఉందో ఎన్నికకు సంబంధించి మొదటి నుంచి కూడా ఆ ఎవరికి పట్టం కట్టబోతున్నారనే దానిపై కూడా ఆసక్తి రేపుతున్న నేపథ్యంలో మాత్రం జూబ్లీస్ ప్రజలు మాత్రం హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించిన మాత్రం అభివృద్ధి జరిగిన విషయాన్ని కూడా గుర్తుంది కాబట్టి వారికే పట్టం కడతారనే విధంగా కూడా ఆ పొలిటికల్ పార్టీలు అయితే ప్రచారం కూడా నిర్వహించుకున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఇదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ కు సంబంధించి కూడా బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా హైదరాబాద్ నగర అభివృద్ధి ఏ విధంగా చేశారో చేసిన అభివృద్ధికి సంబంధించిన దానిపైన కూడా ఆ పూర్తి స్థాయిలో మాత్రం ప్రజలు పట్టం కట్టడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు అంటూ కూడా ఇప్పటివరకే చెప్తూ వస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. ఇవాళ ఉదయం నుంచి కూడా ఆ పోలింగ్ కొనసాగుతున్న సమయంలో మాత్రం పోలింగ్కు సంబంధించి కూడా పోలింగ్ మందకొడిగా కొనసాగుతుంది. మధ్యాహ్నం తర్వాత మాత్రం ఊపందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం తర్వాత మాత్రం పోలింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటివరకే అధికారులు అయితే భావిస్తున్నారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే మాత్రం పోలింగ్ పర్సెంటేజ్ మాత్రం ఈసారి ఏమైనా పెరుగుతుందా లేదా అనే దానిపైన కూడా ఆసక్తి అయితే రేపుతుంది. గతంతో పోల్చుకుంటే మాత్రం ఎన్నికల పర్సెంటేజ్ దాదాపుగా 10% కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటివరకే అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు అయితే భావిస్తున్నారు. కానీ ఇదే సమయంలో మాత్రం పోలింగ్ పర్సెంటేజ్ పెరిగితే మాత్రం ఎవరికి లాభము అనే దానిపైన కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఇప్పటికీ అంటే ఎప్పుడైనా ఎన్నికలకు సంబంధించినంత వరకు మాత్రం ఎన్నికల నామినేషన్ నుంచి అదేవిధంగా ఎన్నికలకు సంబంధించినంత ప్రచార గడువు మూసే వరకు మాత్రం పొలిటికల్ పార్టీల్లో ఒక ఉత్కంఠగా కూడా ప్రచారం చేస్తారు. అదే సమయంలో మాత్రం ఆ పార్టీలకు సంబంధించిన నేతలు మాత్రం ప్రలోభాలకు కూడా ఓటర్లను కూడా గురి చేస్తుంటారు. కానీ నిన్నటి నుంచి ప్రచార సమయం ముగిసినా కూడా జూబ్లీస్ నియోజకవర్గాల్లో చాలా చోట్ల కూడా ప్రలోభాలకు కూడా గురి చేస్తున్నారు. ఏదైతే ఓటర్లను కూడా ఇప్పటివరకే ప్రలోభ పెట్టే ఆ విధంగా కూడా పొలిటికల్ పార్టీలకు సంబంధించిన నేతలందరూ మాత్రం ఇప్పటివరకే ఒక పక్క ప్రయత్నం అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ మాత్రం ఒకటే చెప్తుంది, గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏదైతుందో అభివృద్ధిని చూసి హైదరాబాద్ ప్రజలు ఓటు వినియోగించుకోబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు. ఆ జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించి ఉప ఎన్నికల్లో కూడా ఆ బీఆర్ఎస్ పార్టీని గెలిపించబోతున్నారు అనే విధంగా కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ ఒక ధీమాను కూడా వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం ఓటర్లు ఇప్పటివరకు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓటు హక్కు మాత్రం వినియోగించుకున్న వాళ్ళు మాత్రం ఆ సైలెంట్ ఓటింగ్ వైపే ఇప్పటివరకే ఆ ఓటర్లు మాత్రం మొగ్గు చూపుతున్నట్టు కూడా ఇప్పటివరకు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అయిన తర్వాత మొదటి 2 గంటలు మాత్రం కొంతవరకు మందకొడిగా పోలింగ్ జరిగినా కూడా తర్వాత ఆ 2 గంటల్లో అంటే తర్వాత గంట నుంచి కూడా ఇప్పటివరకు పోలింగ్ మాత్రం చాలా మంది ఓటర్లు బారులు తీరి మాత్రం ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాబట్టి పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటివరకు అధికారులు అయితే భావిస్తున్నారు. కానీ ఓటింగ్ పర్సెంటేజ్ మాత్రం పెరిగితే మాత్రం ఎవరికి లాభం ఉండబోతుంది, ఏ పొలిటికల్ పార్టీకి కూడా అది లాభం చేకూరబోతుంది అనే దానిపై కూడా ఒక ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. ఇదే సమయంలో మాత్రం జూబ్లీస్ ఉప ఎన్నిక నేపథ్యంలో మాత్రం కొన్ని కాలనీల్లో మాత్రం ఇప్పటివరకే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా కూడా ఆ గొడవలకు కూడా దారితీస్తుంది. దానిపైన కూడా ఎప్పటికప్పుడు కూడా ఆ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ ఆ మెయిల్ ద్వారా మాత్రం ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తుంది. ఆ ఫిర్యాదులో మాత్రం ఎక్కడెక్కడ ఎలాంటి ఘటనలు జరిగాయి, చాలా వరకు కూడా ఆ పొలిటికల్ పార్టీలకు సంబంధించిన నేతలు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలు టీషర్ట్లు వేసుకొని ప్రచారం చేస్తున్న విజువల్స్ కావచ్చు, అదేవిధంగా ఆ బీజేపీకి సంబంధించిన నాయకులు మాత్రం కండువాకు వేసుకుని కూడా ప్రచారం ఇంకా నిర్వహిస్తున్న ప్లేస్లకు సంబంధించిన ఫోటోలు కూడా అటాచ్ చేస్తూ మెయిల్ ద్వారా మాత్రం ఇప్పటివరకే ఈసీఐ కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ అయితే మెయిల్ చేస్తూ వస్తుంది. కానీ ఇప్పటికే ప్రలోభాలకు కూడా గురి చేస్తున్నారు, ప్రలోభాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ అయితే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మాత్రం దీనిపైన ఈసీఐ ఏ విధంగా స్పందించబోతుంది అనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఇప్పుడు మనం చూడొచ్చు భారీగా కూడా ఓటర్లందరూ కూడా పోలింగ్ బూత్లకు చేరుకుంటున్నారు. ప్రజెంట్ మనం ఉన్న ఈ పోలింగ్ బూత్ వద్ద మొత్తం 8 సెంటర్లు కూడా ఉన్నాయి. 8 సెంటర్లకు సంబంధించి కూడా ఇప్పటివరకు ఓటర్లు కూడా బారులో తిరుగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక పక్క కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు. భద్రత నడుమ మాత్రం పోలింగ్ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా ఆ పోలింగ్కు సంబంధించినందుకు మాత్రం చాలా వరకు కూడా లైన్లో వేచి ఉన్నారు. లైన్లో వేచి ఉన్న వారికి సంబంధించి ముందుగానే వారి వద్ద మొబైల్ ఫోన్స్ కానీ అదేవిధంగా వారికి సంబంధించిన పోలింగ్ బూత్ను ఇక్కడే చూపిస్తున్నారు. ఈ పోలింగ్ బూత్లకు సంబంధించి మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళు ఓటుకు వినియోగించుకునే విధంగా కూడా ఇప్పటివరకు అధికారులు అయితే సూచనలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్న ఈ బూత్కు సంబంధించి మొత్తం 8 పోలింగ్ బూతులు కూడా ఉన్నాయి. 8 పోలింగ్ బూతులకు సంబంధించి
సంబంధించి కూడా ఎవరెవరు ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకోవాలనే దానిపైన కూడా ఆ పోలీసులు సూచనలు కూడా చేస్తున్నారు. దాంతోపాటుగా దొంగ ఓట్లకు సంబంధించి చాలా వరకు ఉన్నాయి. దానిపైన కూడా అధికారులు మాత్రం ఆ నిఘా పెట్టట్లేదు అనే విధంగా కూడా చెప్తున్నారు. కానీ ఈ నిఘాకు సంబంధించిన మాత్రం ఒక పక్క ఆ ఓటర్లకు ఏవైతే ఉన్నారో ఓటర్లకు సంబంధించిన మాత్రం అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్ల ఆ సమక్షంలో మాత్రం ఎక్కడ కూడా రిగ్గింగ్ జరగకుండా చూడాలి, అదేవిధంగా దొంగ ఓట్లు కూడా వేయకుండా చూడాలనే దానిపైన కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ అయితే ఈసీఐ కూడా తెలుపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఆ వృద్ధులు ఉన్నారో వృద్ధుల కోసం సపరేట్గా పొలిటికల్ పార్టీలకు సంబంధించిన నేతలు అయితే సపరేట్ ఆటోలు పెట్టారో ఆటోలు పెట్టి మాత్రం ఓటు హక్కు వినియోగించుకుందుకు వారిని అందరినీ కూడా తీసుకొస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇట్లాంటి చాలా వరకు కూడా అంటే ఒక పక్క వీల్ చైర్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, దాంతోపాటుగా ఎవరైతే ఓటర్లు ఎక్కువ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపరో వారికి సంబంధించి కూడా అధికారులు సూచనలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలనే విధంగా కూడా సూచనలు చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ చాలా అంటే ఒక పక్క బోరబండ కావచ్చు, దాంతోపాటుగా రైమత్నగర్ ఈ ప్రాంతాల్లో మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలా మంది ఓటర్లు అయితే వస్తున్నారు. కానీ మిగతా ప్రాంతాల్లో మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవడానికి మాత్రం ఓటర్లు కూడా అంత ఆసక్తి చూపట్లేదు అనే విధంగా కూడా ఇప్పటివరకు అధికారులు అయితే భావిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ఓటింగ్కు సంబంధించినంత వరకు మాత్రం ఎంత పర్సెంటేజ్ పోల్ అవ్వబోతుంది అనే దానిపైన మాత్రమే ఆసక్తి రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పోలింగ్ ఆ పర్సెంటేజ్కి సంబంధించి కూడా ఎంత పోల్ అవుతుంది, పోల్ అయిన తర్వాత మాత్రం అది ఎవరికి పాజిటివ్ కాబోతుంది అనే దానిపైన కూడా ఆసక్తి అయితే రేపుతుంది. ప్రవీణ్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం.